ఈ మిస్టరీ వెనుకున్న కథ తెలుసుకుందామా? రెడీ? హలో అమిగోస్, ఈరోజు మనం వన్ ఆఫ్ ద రేరెస్ట్ పిల్లర్స్ ఆఫ్ యూరోప్ ముందున్నాము. ఈ పిల్లర్ మీద ఎందుకు ఇన్ని నేల్స్ ఉన్నాయి? ఈ మిస్టరీ వెనుకున్న కథ తెలుసుకుందామా? రెడీ? ఇది జర్మనీ పక్కన ఆస్ట్రియాలో రాయ్టే అనే చిన్న ఊరు. ఆల్ప్స్ మధ్యలో ఉన్న ఈ సీనిక్ బ్యూటీని ఆఫర్ చేస్తూ గ్రీనరీతో సరౌండ్ అయిన ఒక చిన్న టౌన్. ఇక్కడ ఒక్క స్పెషల్ అండ్ రేర్ పిల్లర్, నాగిల్ జాయిలే. ట్రాన్స్లేట్ చేస్తే నెయిల్ కాలమ్ ఆర్ నెయిల్ పిల్లర్ అన్నమాట. ఈ పిల్లర్ మార్కెట్ ఆఫీస్ మార్క్ గెమైండే ఆమ్ట్ ఓబర్మార్క్ 1 అడ్రస్లో లొకేట్ అయింది. ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో జర్మనీ మరియు ఆస్ట్రియా హంగేరీ ఎంపైర్లో కమ్యూనిటీ సపోర్ట్ పొందడం కోసం ఇలాంటి నెయిల్ కాలమ్స్, నెయిల్ మెన్ అనే ఫండ్ రైజింగ్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. పిల్లర్ మీద నెయిల్ వేస్తే డొనేట్ చేసినట్టు. ఆ డబ్బులతో వార్లో బాధపడిన ఫ్యామిలీస్కి సహాయం చేస్తారని ప్రచారం చేశారు. ఇలా ప్రజల్లో యూనిటీ, సాలిడారిటీ, దేశభక్తిని పెంచడం జరిగింది. పిల్లర్ పక్కన ఈ ఒక ఇన్ఫో బోర్డ్ జర్మన్లో errichtet im Jahr 1917 im Auftrag des Bezirkshauptmannes vom Bildhauer Robert Speckbacher. Jeder Spender eines Geldbetrages dürfte einen Nagel in das Holz schlagen. Der Reinertrag kam den Kriegswitwen und Kriegswaisen des ganzen Bezirks zugute. ఇదేంటంటే 1917లో డిస్ట్రిక్ట్ హెడ్ గవర్నర్ ఆర్డర్తో స్కల్ప్టర్ రోమెట్ స్పెక్బాహర్ నుంచి ఈ పిల్లర్ కన్స్ట్రక్ట్ చేయబడుతుంది. ప్రతి డొనేషన్కి ఒక నెయిల్ వుడెన్ పిల్లర్లో ఆ డబ్బులు వార్ విడోస్ అండ్ వార్ ఆర్ఫెన్స్కి సహాయంగా వాడారు. మనం ఈ నెయిల్ పిల్లర్ మీద కొన్ని డేట్స్ అండ్ ఇయర్స్ చూడొచ్చు. 31 జూలై 1914 అది ఫస్ట్ వరల్డ్ వార్కి ముందు రోజు. అప్పటి ఆస్ట్రియా హంగేరీ ఎంపైర్లో వార్కి ఫుల్ మొబిలైజేషన్ ఆర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రతి ఏడాది 1915, 16, 17లో ఈ ఫండ్ రైజింగ్ ఇనిషియేటివ్ కంటిన్యూ అయ్యి వార్లో అఫెక్ట్ అయిన ఫ్యామిలీస్కి సపోర్ట్ చేశారు. ఈ పిల్లర్స్ మీద పడిన ప్రతి నెయిల్, సమ్టైమ్స్ ఐరన్, సమ్టైమ్స్ ఈవెన్ సిల్వర్ ఆర్ గోల్డ్ ప్లేటెడ్, ఒక గ్రాటిట్యూడ్, రెస్పెక్ట్ని సింబలైజ్ చేశాయి. వార్ సిచ్యుయేషన్స్ టఫ్ అవ్వగానే కమ్యూనిటీ సపోర్ట్ కూడా స్ట్రాంగ్గా పెరిగింది. ఈ ఇనిషియేటివ్ని క్రీక్స్ నాగలుంగ్ అంటారు. వార్ టైంలో యూనిటీ అండ్ సాలిడారిటీని చూపించే ఒక ట్రెడిషన్ అన్నమాట. రాయ్టే లోకల్స్ ఇలా పార్టిసిపేట్ చేసి వాళ్ళ కమ్యూనిటీ స్పిరిట్ చూపించారు. ఈ నాగిల్ జాయిలేకి డిజైన్ ఇన్స్పిరేషన్ వచ్చి ఆస్ట్రియాలో వియన్నాలో ఉన్న స్టాకిమ్ ఐజన్ నుంచి వచ్చింది. ఇది 1400s నుంచి ఉంది. స్టాకిమ్ ఐజన్ అంటే ఎ వుడెన్ స్టిక్ విత్ ఐరన్ నెయిల్స్ అన్నమాట. ఇది ఒక మిడీవల్ ట్రీ ట్రంక్. సెంచురీస్ నుండి ప్రజలు గుడ్ లక్ కోసం నెయిల్స్ వేశారు. ఇలాంటి ఫండ్ రైజింగ్ ఇనిషియేటివ్ నెయిల్ కాలమ్స్ ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో జర్మనీ మరియు ఆస్ట్రియా హంగేరీ ఎంపైర్లో చాలా చోట్ల ఉనింది. కానీ ఇప్పుడు ఒరిజినల్గా సర్వైవ్ అయిన వాటిలో 2 మాత్రమే మిగిలింది. ఒకటి మెయిన్స్ జర్మనీలో, ఇంకొకటి ఇక్కడ రాయ్టే ఆస్ట్రియాలో. సో మీరు చూస్తున్న ఈ పిల్లర్ ఒక రేర్ లివింగ్ పీస్ ఆఫ్ హిస్టరీ. ఈ పిల్లర్ని ఒక ఆర్ట్ పీస్గా చూడొచ్చు, కానీ ఇది ఒక వుడెన్ పిల్లర్ మీద ఐరన్ నెయిల్స్ మాత్రమే కాదు. ప్రతి నెయిల్స్లో ఎమోషన్, సాక్రిఫైస్, మెమరీ ఉంది. వార్లో చాలామంది వాళ్ళ కుటుంబంని కోల్పోయారు. కానీ ఈ పిల్లర్ వల్ల ప్రేమ, హోప్, ధైర్యం, దయ లాంటి వాల్యూస్ ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా పాస్ చేశారు. ఈ పిల్లర్ మీద జర్మన్ వర్డ్స్ కనిపిస్తాయి. అన్ త్రోయే, క్రాఫ్ట్ und Heldenmut, an Gut und Blutesopfer reichert Zeit, der künftigen Geschlechtern zu Erinnerung geweiht. దీని అర్థం, ఈ పిల్లర్లో నమ్మకం, బలం, వీరత్వం, ఆ సమయంలో అందరూ ఇచ్చిన సంపద మరియు రక్తంతో ఇచ్చిన బలి రాబోయే తరాలకి
ఒక జ్ఞాపకంగా ఈ పిల్లర్ని సమర్పించారు. ఇది కాంటెక్స్ట్లో పెడితే జర్మనీ మరియు ఆస్ట్రియా హంగేరీ ఎంపైర్లో ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో ఇలాంటి చాలా మెమోరియల్ ఇనిషియేటివ్స్ జరిగింది. అలాగే మన ఇండియాలో కూడా వార్ తర్వాత ఢిల్లీలో ఇండియా గేట్ని సోల్జర్స్కి గుర్తింపుగా కట్టారు. సో ఈ పిల్లర్లో కనిపించే ప్రతి నేల్ ఒక రియల్ లైఫ్ స్టోరీ, ఒక ఎమోషనల్ కనెక్షన్ని చూపిస్తుంది. ఈ యొక్క వార్ టైమ్ మెమోరియల్ 100 years తర్వాత కూడా మనకి ఆ ఎమోషనల్ ఛాలెంజింగ్ హిస్టరీని గుర్తు చేస్తుందంటే ఎక్కడో ఈ కథ మనల్ని కూడా టచ్ చేసింది కదా. మళ్ళీ కలుద్దాం.